ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాపురావు సమక్షంలో బీజేపీలో పలువురు చేరారు. కొడప సోనేరావుతో పాటు ఆదివాసీ కమలం పార్టీలో కండువాలు కప్పుకున్నారు. కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్కు రాజీనామా చేసి ఆదివాసీ నేతలు ఎమ్మెల్యేలకు బిగ్ షాక్లు ఇచ్చారు. పదవుల కేటాయింపులో తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నపై ఆదివాసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేశారు. ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధి కోసమే బీజేపీలో చేరినట్లు వారు స్పష్టం చేశారు. కనవాడ కపడంతో హార్డ్ వర్కర్ సార్ అందరూ హార్డ్ వర్కరే కోట్నక అనంతరావు లోహార మెసరం చిత్రు బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ స్వయం బాపురావు నాయకత్వం మెసరం రవి అంకోలి ఓకే సార్ మనవి బాపురావు సిరికొండ కనవాడ కపడంతో హార్డ్ వర్కర్ సార్ అందరూ హార్డ్ వర్కరే కోట్నక అనంతరావు లోహార ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఆదివాసులందరూ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీకి పనిచేయడం జరిగింది. అంటే టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ లోకల్ స్థానిక ఎమ్మెల్యే జోగురామల మాటలు నమ్మి ఆదివాసులకు మాయ మాటలు చెప్పి కాలం గడుపుతూ ఏదైతే మీకు అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి మంత్రి ఉన్నప్పుడు కూడా చెప్పి ఆదివాసులను మోసం చేయడం జరిగింది. కాబట్టి జోగురామన్న ఏ విధంగా మోసం చేస్తాడు, టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మోసం చేస్తాడు అనేది ఆదివాసులు తెలుసుకున్నారు. కాబట్టి ఇవాళ బడ్జెట్ అనేది ఫండ్స్ అనేది కేంద్రం ఇస్తుందా రాష్ట్రం ఇస్తుందా అనేది గుర్తించి ఇవాళ రాష్ట్రం ఇస్తలేదు, కేంద్రమే మొత్తం కేంద్రం నిధులతోటే ఇక్కడ అభివృద్ధి అవుతుంది అనేది తెలుసుకొని ఖచ్చితంగా మనం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ నాయకత్వాన్ని మనం బలపరుస్తామన్న ఆలోచనతోటి ఆదివాసులు ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ కుమ్రంభీము జిల్లాలో దాదాపుగా 18 మంది సర్పంచులు బీఆర్ఎస్కు